చిన్న చిన్న ఈకలు ఉంటాయి అన్నీ, ఈకలన్నీ లేకుండా వీక్కోవాలన్నీ. ఇట్లా కాపినాం అనుకో ఈ చిన్న చిన్న ఈకలన్నీ కామిరిపోతాయి అలా. దోస్తులు అందరు ఎట్లుర్రు? అందరూ మంచిగా ఉన్నారు అనుకుంటాను. ఇలా మా ఇంటికి మా అత్త కొడుకులు వచ్చారు, చుట్టాలు వచ్చారు. మన తెలంగాణలో చుట్టాలు వస్తే ఎట్లుంటుంది? మామూలుగా ఉండదు మర్యాద. మర్యాదతో పాటు ముక్కు ఉండాలి, సుక్కు ఉండాలి. అందుకే నాటుకోడితో పాటు కళ్ళు కూడా పట్టుకొచ్చిన. ఈ ఇంటికాడ వండుకుంటే ఏం మజా ఉంటుందని ఇట్లా మామిడి తోటలో పట్టుకొచ్చిన అందరినీ. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, మా వాళ్ళు మంచి ఆకలి మీద ఉన్నారు. ఇక మన చేతి వంట రుచి చూపిద్దాం వాళ్ళకి. గాయస్ రాళ్ళు పెట్టేసుకున్నాం. ఒకసారి కుండ పొందుతుందో లేదో చెక్ చేసుకుందాం ఒకసారి. పొయ్యి ఎప్పుడైనా కొంచెం హైట్ ఉండేటట్టు చూసుకోవాలి. కింద కట్టెలు పెడితే మంచిగా కుండకు గట్టిగా మంట తాకేటట్టు చూసుకోవాలి. ఎప్పుడైనా ఈ రాళ్ళు ఎప్పుడైనా కొంచెం హైట్ ఉండేటట్టు చూసుకోవాలి. మనకి ఈ హైట్ అయితే సరిపోతుంది. ఇలా చికెన్ ఇవన్నీ మసాలాలన్నీ కలిపేసి డైరెక్ట్ పొయ్యి మీద ఎక్కేస్తాడు. ఇక కట్టెలు ఎదుర్కొందాం బండి ఒకసారి. మొత్తం చేలే ఉన్నాయి. మామిడి తోటలు అన్నీ కొరిగి చీమలు ఉన్నాయి, ఎర్ర రెడ్డి చీమలు ఉంటాయి మామిడి తోటల. అందుకే మనకానే ఈ చీమలు కుడతాయి. ఈ చీమలు ఇవి మన సాంప్రదాయం ప్రకారం ఇక్కడ వంటలు వండుకున్నా మనం పొయ్యిరాల మీద ఇంత పసుపు వేసుకుంటాం కదా, ఇక గిడ కూడా వేసుకుందాం మనం. చలో స్టార్ట్ చేద్దాం వండు. గాయస్ కొత్త కుండ తెచ్చుకుంటే ఆ గల్లని నీళ్ళు పోసుకొని కాసేపు వేడి చేసుకోర్రి. ఎందుకంటే అలా ఉన్న మట్టికి ఇట్లా మట్టి వాసన ఉంటుంది కదా, ఆ మట్టి వాసన అనేది వాటర్లో కలిసిపోయి వెళ్ళిపోతుంది. మనం కూర వండుకున్నప్పుడు మంచి ఫ్లేవర్తో మంచి వాసనతో మనకు కూర మస్తు ఉంటుంది. గాయస్ చికెన్ని ముందుగా కుండలు వేసుకుందాం. కుండలు వేసి మసాలాలన్నీ కుండలనే కలుపుకోవాలి. పీసులు కొంచెం మంచిగా పెద్ద పెద్ద కొట్టుకోర్రి. గుండెకాయలు అంటే మామూలుగా మస్తు ఇష్టం, అందుకే ఇట్లనే కడిగేకుంటే వేసిన. ఇక చెంచుడంతా పసుపు వేసుకోవాలి. గంటినంతా కారం. మనం కొంచెం కారం గట్టిగానే తింటాం, నాటుకోడి కాబట్టి కొంచెం కారం ఎక్కువనే ఉండాలి. ఇక నెరి బాగా ఎక్కువైనా ముడ్డి వండుతుంది మరి తెల్లరా. ఒక నిమ్మకాయ సైజు అంతా అల్లం పేస్టు, ఒక 2 చెంచాలు ఉప్పు, ఒక 3 పెద్ద సైజు ఉల్లిగడ్డలు కడిగే చేసుకోరు. ఇలా టమాటాలు ఇట్లా ఏమో వేయకూరి, టమాటాలు వేసుకుంటే ఆ చికెన్ ఫ్లేవర్ అంతా పోతుంది. మళ్ళీ కొంచెం అంతా పుదీనా కూడా వేసుకోవాలి. మనకి ఇంటికానే పుదీనా చెట్టు ఉన్నది, పెద్ద పొదలేక బారింది, ఎట్లా కాంచి పిక్కొచ్చిన. ఫైనల్గా ఇంత నూనె పోసుకున్నాను. ఇలా నూనె మాత్రం కొంచెం గట్టిగానే పోసుకోరు. గాయస్ ఒకసారి ఉప్పు కారం అన్నీ ఒకసారి గట్టిగా వేసుకున్నాక చేయి పెట్టి కలపకుండా ఇట్లా ఒకసారి కుండను ఉప్పురి బాగా. ఉప్పు కారం ముక్కలు బాగా గట్టిగా పడాలి. నూనె మాత్రం కొంచెం గట్టిగానే పోసుకోరు, ఏం కాదు. నాటుకోళ్ళ పెద్ద కొవ్వు ఉండదు కదా, అందుకే నూనె కొంచెం ఎక్కువ పడుతుంది. గాయస్ వాటర్ పోయకుండా ఇట్లా చికెన్ కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి.
గాయస్ ముక్కలు బాగా ఫ్రై అయిపోయినాక కళ్ళు పోసేసుకోవాలి ఇక. గాయస్ భోజనానికి మనకు వనరాలు కూడా వచ్చినాయి ఇక్కడ. ఉండరు మీకు కూడా ఇంత భోజనం పెడతాం. ఇక మనల్ని చూసి భయపడిపోతున్నాయి. మీరు వస్తారా భోజనానికి? మీకేం నాన్ వెజ్ పెట్టాం కానీ వెజ్ ఉంది కానీ వెజ్ పెడతారా? అరి గాయస్ అవి మనల్ని చూసి భయపడి చెట్టు పైకి ఎక్కినాయి. ఇక్కడ ఏదో వంటలు చేస్తారనే వచ్చినాయి, ఏమైనా దొరుకుతాయేమో తిందామని వచ్చినాయి. కానీ ఇక మనం పోయినాక వెళ్ళిపోయినాక అక్కడికి వచ్చి ఏమైనా ఉంటే తిందామని చూస్తా అంటే అది. గాయస్ కళ్ళు పోసి ఒక 15 minutes అవుతుంది. ఎట్లుందో చూద్దాం ఒకసారి. కుత్తలు ఆడుతుంది మొత్తం, కిందికి మీద ఉడకాలి అట్లా. గాయస్ ఫైనల్గా మొత్తం సూప్ అంతా దగ్గర పడ్డాక కొంచెం గరం మసాలా వేసుకోవాలి. ఇక సూప్ లైట్గా ఉంచుకోరు, లైట్గా సూప్ ఉంటేనే మంచిగా ఉంటుంది. కుండ దించినాక కూడా కుత్తలు ఆడుతుంది, కుండలు ఉడకబెడుతుంది ఇట్లా చికెన్. అదే మనం గిన్నెలు వండుకున్నాం అనుకో ఇట్లా కాదు, ఇక ఎమ్మటే చల్లారిపోతుంది. ముక్కలు తక్కువ, సూప్ కావాలి నాకు. సూప్ ఓకే, సూప్ బై. నాకు లెగ్ పీస్ పడ్డది. లెగ్ ఎట్లా ఉడికింది చూడు, మస్తు ఉడికింది అసలు పీస్ అయితే. ఓకే వండుకుంటే మీరు ట్రై చేయరు. ఇక ఎట్లుందో చెప్పరు ఒకసారి. నిజంగా మాకైతే నేను వండుకుంటా. గాయస్ పీసులు మాత్రం మస్తు ఉడికినాయి. టేస్ట్ చేద్దాం ఎట్లుంది. ఇక నిమ్మకాయ నాకు సూప్ మాత్రం ఎక్సలెంట్ ఉన్నది అసలు. మొత్తం కళ్ళుతోనే వచ్చింది కదా సూప్. కళ్ళు ఫ్లేవర్ మస్తు అవపడుతుంది ఇలా. టేస్ట్ అది సూపర్ కొడుతుంది కళ్ళు ఫ్లేవర్. తినవా? నాటుకోడి అయినా కూడా ఆ కళ్ళు వల్ల కావచ్చు మస్తు ఉడికిపోయింది. అలా కళ్ళుకు కుండకు మస్తు సెట్ అయిపోయింది. సూప్ మాత్రం మస్తు ఉన్నది. ఎట్లా అనిపిస్తుంది సూపు? సూప్ సూపర్ ఉంది, వేరే లెవెల్. మస్తు ఉన్నది అసలు. కానీ ఇదిగా ఇది చూడు రెడ్ ఉడికినా. కళ్ళు వల్ల కావచ్చు ఈ టేస్ట్ మాత్రం మస్తు వచ్చింది. ఒకసారి మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేయరు, మస్తుంది టేస్ట్ అసలు. వేరే లెవెల్ టేస్ట్, మీకు పక్కా నచ్చుతుంది అసలు. నాటుకోడుతుంది, బ్రాయిలర్ కోడితోనే ట్రై చేయకూరు ఇట్లా. అది కూడా నాటుకోడి, పక్కా ఊరు నాటుకోడితో ట్రై చేయరు. దిమ్మ తిరిగి బొమ్మ కనపడుతుంది, అట్లా ఉంటుంది టేస్ట్. పొద్దాడు కళ్ళు పోయారు, సాయంత్రం పోయకురి. సాయంత్రం బాగా పుల్లగా ఉంటుంది కళ్ళు. పొద్దాడు కళ్ళు అయితేనే మంచి తీయ ఉంటుంది, కూర కూడా మంచి టేస్ట్ వస్తుంది. అన్నీ పర్ఫెక్ట్ కుదిరినాయి. ఉప్పు కారం మసాలా అన్నీ బరాబర్ ఉన్నాయి. అమ్మది ఏమన్నా ఉండండి, ఏదన్నా ఉండాలి అనుకుంటే అట్లనే పోయినా గాలి వస్తుంది, అటు ఇటు ఊగుతుంది. ఒక్కనే ఉన్నావా? ఇవ్వలేరా? ఇవ్వలేరు అంటే ఇట్లా వచ్చాడువా, ఇక్కడ నుంచి వచ్చాడువా? సెంటర్ నుంచి అడవి, సెంటర్ నుంచి ఒక అడవి ఉంటుంది మనకు, షార్ట్ కట్ అది. అట్లా వస్తానో టర్నింగ్ ఆ రోడ్ అంతా తిరిగి రావాలి. ఓకే, ఇప్పుడు మనం అడ్ రోడ్ దిగినాక ఇటు టర్న్ అయితే ఒకటి ఆ క్రాస్ మీద ఇట్లా అడవి నుంచి మనకి ఇక్కడికి వస్తుంది, మన లెఫ్ట్. ఓకే, మనకు 1 kilometer కూడా ఉండదు అది. అప్పుడు గుడ్డెలు కూడా ఉండేగా? అప్పుడు కూడా లేవు కానీ షార్ట్ కట్ ఒక 1 kilometer కూడా ఉండదు. ఇక చుట్టూ తిరిగి వస్తే దగ్గర 3 kilometers ఉంటుంది. 10 అయితే ఇవ్వలేవు. ఓకే, ఇదంతా కూడా తిరిగిపోతారని అడవిలో పడ్డది. రాగానే ఆ బత్త డప్పడిపో కొట్టుకుంటారు. ఏదో ఉన్నది అనిపించింది కానీ అడిగేసినావా ముందుకు? అది కొట్టుకుంటా అంటే ఏదైతే అది కానీ ఇక
సెంటర్కి వచ్చిన నేను అడవి సెంటర్లోకి వచ్చిన నేను ఎటు పోయినా లాంగే. ఎటు పోయినా లాంగే. ఇప్పుడు ఇది వెనక పోదామా మళ్ళీ అదంతా తిరిగిపోవాలి. ఓకే. అది ఏదన్నా ఉన్నది కానీ అట్లే పోయింది ఇక. దగ్గర వెళ్తే బతుంది మళ్ళీ ఇక్కడికి రాగానే ఇక్కడ కాశాలగడ్డ. ఇది దాటాలంటే కాశాలగడ్డ దగ్గర రావాలి. అవును. ఇక గడ్డ ఎక్కినాక మనకు కొంచెం ధైర్యం అయ్యి అవును ఇల్లే కదా. ఇంట్లో పడుతుందంటే ఇలా బండి కూడా చెప్పాను నాట కాంచన్ సినిమాలో అది మన మొదలు కొడతారు చూడు అట్లా కొట్టిలాడు చెట్టుకోవడం. ఫారెస్ట్ కొంచెం డేంజర్ ఇది కానీ కొత్తోళ్ళు అయితే దర్శనం. కొత్తోళ్ళు అసలు హడ్డా రోడ్ దగ్గర నుంచి కింది దిగాలంటే భయం అవుతుంది. నిన్న ఆడ దిగంగానే బస్సు దిగిన బస్సు దిగి ముంగడు పోగానే నా ముంగ వచ్చి నక్కపోతుంది. లైట్ వేసుకొని వచ్చినాయి అంత దూరం. నేను నిన్న సాయంత్రం పోయేటప్పటికి అనుకుంటా పోతాను ఏందిరా బాబు ఇంత డెడ్లీగా ఉంది ఏరియా అంతా అని చెప్పేసి. మధ్యాహ్నం ఎవరు ఉండే మధ్యాహ్నం పట్ట బయటలే కూడా ఉన్నాడు. గాయస్ మా భోజనాలు అయిపోయింది. ఇక వానరాలు వచ్చినాయి వాటికి కూడా ఒకసారి భోజనం పెడదామని. పాపం వాటికి కూడా ఆకలి ఉంటుంది, ఆకలి అవుతా ఉంటుంది వాటికి కూడా వాళ్ళయింది. ఇక వాటికి కూడా అన్నం పెడదామని ఉరుకుతాను. మరి బా ఇప్పుడు రారి ఆకలి అవుతలే. గాయస్ చెప్పినట్టే వాటికి కూడా అన్నం పెట్టిన. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యు. బాయ్ బాయ్.